శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మన విశ్లేషణలో క్లాసికల్ హోమియోపతి వైద్య విధానంలో రోగి బాధ్యత ఎంత కీలకమో తెలుసుకుందాం. ఇందులో ప్రధానంగా రోగి సహకారం, మందుల దుర్వినియోగం, రోగి తనను తాను ఎలా పరిశీలించుకోవాలి, అలాగే మరికొన్ని ముఖ్యమైన హోమియోపతి సూత్రాలను చాలా ఆసక్తికరంగా మాట్లాడుకుందాం. పదండి మొదలుపెడదాం. మొదటి భాగం సహకారం, వైద్యుడు మరియు రోగి మధ్య. ఇది ఎంత ముఖ్యమంటే మనకు సంపూర్ణమైన ఆరోగ్యం కలగడం అనేది కేవలం డాక్టర్ ఎంత అద్భుతమైన మందు ఇచ్చారో అనేదానిపై మాత్రమే ఆధారపడి ఉండదు. ఆ చికిత్సకు పేషెంట్ ఇచ్చే సహకారం మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి హోమియోపతి మందు వేసుకోగానే మనకున్న బాధలు అమాంతం కొద్దిగా పెరిగినట్లనిపిస్తుంది కదా. దీన్నే హోమియోపతిక్ అగ్రవేషన్ అంటారు. అరెరే, మందు వికటించిందేమో అని అస్సలు భయపడిపోకండి. నిజానికి ఇది చాలా మంచి సంకేతం. మీలోని వైటల్ ఫోర్స్ అంటే మీ జీవశక్తి ఆ మందుకు అద్భుతంగా స్పందిస్తోందని చెప్పడానికి ఇదొక పాజిటివ్ లక్షణం. సో ఆందోళన అస్సలు వద్దు. అయితే ఇక్కడే చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. కొంచెం నొప్పి పెరగగానే లేదా కాస్త ఉపశమనం రాగానే హమ్మయ్యా తగ్గిందిలే అని మందులు వాడటం అర్ధాంతరంగా మధ్యలోనే ఆపేస్తుంటారు. ఇది ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు. ఎందుకంటే మన జీవశక్తి వ్యాధి మూలాలను పూర్తిగా తుడిచిపెట్టేదాకా ఈ ప్రయాణం కొనసాగాలి. మధ్యలో వదిలేస్తే ఆ వ్యాధి మరింత బలంగా మళ్లీ తిరగబడే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ఇక మరో అతి పెద్ద పొరపాటు మనకు మనమే డాక్టర్లు అయిపోవడం. గతంలో ఎప్పుడో పలానా మందు వాడితే తగ్గింది కదా అని మళ్లీ పదే పదే అదే మందును డాక్టర్ సలహా లేకుండా సొంతంగా వేసుకోవడం అత్యంత ప్రమాదకరం. ఇలా డోసులు రిపీట్ చేయడం వల్ల మన శరీరంలో సహజంగా లేని కొత్త రకం కృత్రిమ వ్యాధులు పుట్టుకొస్తాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100కి 100 పాళ్లు నిజం. రెండవ భాగంలోకి వద్దాం. మందుల దుర్వినియోగం. రోజుకు 10 మాత్రలు ఎక్కువ వేసుకుంటే జబ్బు త్వరగా తగ్గిపోతుందనుకోవడం కేవలం ఒక అపోహ మాత్రమే. దీనివల్ల అసలుకే మోసమొస్తుంది. ముఖ్యంగా ఈ మదర్ టెంచర్ల వాడకం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఏదో మామూలు సిరప్ లాగా వీటిని నెలల తరబడి విచ్చలవిడిగా వాడేస్తుంటారు. సరైన అసెస్మెంట్ లేకుండా ఇలా వాడితే అది హోమియోపతి మూల సూత్రాలకే విరుద్ధం. ఇలాంటి విధానాలు మన అసలైన జీవశక్తిని తీవ్రంగా దెబ్బతీస్తాయి. మందు తీసుకున్నాక అన్నీ సెట్ అయిపోయాయలే అనుకోకుండా డాక్టర్ను ఖచ్చితంగా మళ్ళీ కలవాలి. దీన్నే మనం రివ్యూ అంటాం. మందు మీ శరీరంపై ఎలా పనిచేస్తుంది, ఎంత మార్పు వచ్చింది అనేది డాక్టర్ గారు నిశ్చితంగా పరిశీలించి తదుపరి స్టెప్ తీసుకుంటారు. ఈ ఫాలో అప్ అనేది ఈ వైద్యంలో చాలా కీలకం. ఇంకొక విషయం మీరు గమనించాలి. ఒకవేళ మీరు హోమియోపతితో పాటు ఇతర అల్లోపతి లేదా ఆయుర్వేద మందులేమైనా వాడుతుంటే ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యుడి దగ్గర దాచకండి. ఒకేసారి రకరకాల మందులు వేయడం వల్ల అసలు లక్షణాలు అణిచివేయబడతాయి. దీనివల్ల డాక్టర్కు మీ ఖచ్చితమైన వ్యాధి చిత్రమనేది అర్థం కాకుండా పోతుంది. మీకు తెలుసా, హోమియోపతిలో శారీరక నొప్పుల కంటే మీ మానసిక లక్షణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మీ లోపలి భయాలు, బాధలు, కోపం, ఆందోళన ఇవన్నీ డాక్టర్కు దాచకుండా చెప్పాలి. మీ మనసును ఎంత నిజాయితీగా డాక్టర్ ముందు విప్పితే మీకు అంత పర్ఫెక్ట్గా సూటయ్యే సిమిలిమం అనబడే ఖచ్చితమైన మందు వారికి దొరుకుతుంది. ఇక మూడవ భాగం అక్యూట్ కండిషన్స్ అంటే అకస్మాత్తుగా వచ్చే సాధారణ జ్వరాలు, విరేచనాలు లాంటివి అనమాట. ఇవి వచ్చినప్పుడు కంగారు పడకుండా డాక్టర్ సూచనలు పాటిస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. సాధారణ జ్వరానికి, ఎమర్జెన్సీకి మధ్య తేడా మనం ఖచ్చితంగా గుర్తించాలి. సడన్గా శ్వాస ఆడకపోవడం, భరించలేని ఛాతీ నొప్పి లాంటివి వచ్చినప్పుడు వాటిని సాధారణ వ్యాధులు అనుకొని ఇంట్లోనే కూర్చోకూడదు. వెంటనే తగిన అత్యవసర వైద్య సదుపాయాలను ఆశ్రయించడం చాలా అవసరం. కరెక్టే కదా? 4వ భాగం దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ. అప్పటికప్పుడు వచ్చే జబ్బులతో పోలిస్తే ఏళ్ల తరబడి వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులు తగ్గడానికి ఎంతో ఓపిక కావాలి. మందులు నిదానంగా లోపలికి వెళ్లి మూలాలనుంచి పని చేయాలి కాబట్టి ఇక్కడ పేషెంట్కు సహనం చాలా ముఖ్యం. 5వ భాగం రోగి పరిశీలన. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మనల్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ముఖ్యంగా మన దాహం ఎలా ఉంది, ఆకలెలా ఉంది, నిద్ర క్వాలిటీ మారిందా, ఇలాంటి బేసిక్ విషయాలను తప్పకుండా గమనించాలి. అలాగే మొడాలిటీస్ని గుర్తించడం చాలా హెల్ప్ అవుతుంది.
అంటే ఏ వాతావరణంలో మీకు నొప్పి పెరుగుతోంది, ఏ పని చేస్తే ఉపశమనం లభిస్తోంది, ఇలాంటివన్నమాట. వీటితో పాటు మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ముందు కంటే యాక్టివ్గా ఉంటున్నామా లేదా అనేది గమనించి డాక్టర్కి వివరంగా చెప్పాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ఈ రోజుల్లో వాట్సాప్ ఫార్వర్డ్స్ చూసో, గూగుల్లో వెతుకో స్వంతంగా మందులు వేసుకునేవాళ్లు చాలామందున్నారు. కానీ ఇదెంత డేంజరో ఆలోచించారా? క్లాసికల్ హోమియోపతి అనేది ప్రతి మనిషి తత్వానికి మాత్రమే మందిస్తుంది. అలాంటిది కేవలం ఒక జబ్బు పేరు కొట్టి ఇంటర్నెట్లో వచ్చిన మందులు వాడితే మొదటికే మోసమొస్తుంది. 6వ భాగం డాక్టర్ హానిమాన్ గారు రచించిన ఆర్గానెన్ ఆఫ్ మెడిసిన్లోని ప్రాథమిక సూత్రాలు. అతి తక్కువ మోతాదుతో అంటే మినిమం డోస్తో మన జీవశక్తిని బలంగా ఉత్తేజపరచడమే ఈ వైద్యం యొక్క అసలైన ఉద్దేశ్యం. డాక్టర్ జేటీ కెంట్ గారి ఫిలాసఫీ కూడా సరిగ్గా ఇదే చెప్తోంది. గుర్తుపెట్టుకోండి, క్లాసికల్ హోమియోపతి జబ్బు పేరుకు వైద్యం చెయ్యదు, జబ్బు పడిన మనిషికి వైద్యం చేస్తోంది. ప్రతి పేషెంట్ ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అందుకే సరైన ఫాలోఅప్ ద్వారా వారి లక్షణాలను అంచనా వేసి మందు ఇవ్వడం అనేది ఇక్కడ ఒక ఆర్ట్ అని చెప్పొచ్చు. మరిదంతా విన్నాక మనకర్థమవుతున్న విషయమేంటి? నిజమైన శాశ్వతమైన ఆరోగ్యం కావాలంటే పేషెంట్ తన డాక్టర్ పట్ల 100% పాళ్ళు నిజాయితీగా ఉండాలి. ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. అలాగే తినే ఆహారం, నిద్ర వంటి విషయాల్లో కఠినమైన క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇది పూర్తిగా మీ బాధ్యతే. మనకు ఎంతో శాస్త్రీయమైన, సంపూర్ణ సహజమైన ఈ అద్భుత ఆరోగ్య మార్గాన్ని అందించిన క్లాసికల్ మాస్టర్స్కు, మన గురువులకు మనమంతా ఎప్పటికీ రుణపడి ఉంటాం. అయితే ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యాధి పూర్తిగా నయమవ్వడమనేది కేవలం ఆ డాక్టర్ ఇచ్చే మందుల్లోనే ఉందా? లేక మన శరీరం పట్ల మనకుండే అవగాహన, క్రమశిక్షణలో ఉందా? సమాధానం మీకే వదిలేస్తున్నాను. జై శ్రీకృష్ణ. వాసుదేవా.